దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కోడి తన రెక్కల్ని చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా నిన్ను నన్ను తన శిలువ రక్తపు నీడలో కాచుకుంటున్న ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఎవరెవరైతే విశ్వాసంతో తన వైపు ఆశగా, నిరీక్షణలో, ప్రార్థనలో ప్రభు వైపు చూస్తున్నారో వారందరిపై ఈ నూతన ఉదయంలో కూడా తన వాగ్దానం ప్రకారం మనందరిపై నూతన కృపా కటాక్షాన్ని, ప్రేమను మనందరిపై కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణ పునరుత్థానం తర్వాత తన శిష్యులకు కనపడి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు అటు ఇటు యెరూషలేమును వదిలిపట్టి వెళ్ళవద్దు, మీరు పైనుండి అధికారమును, వాగ్దానమును తండ్రి దగ్గర నుంచి పొందే వరకు యెరూషలేములో ఉండండి. పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములో, యూదయలో, ప్రపంచం అంతటా వెళ్ళి యేసుప్రభు నామానికి సాక్షులుగా ఉండండి అని చెప్పారు. నా ప్రియ సహోదర, సహోదరి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందినప్పుడు ఆ ఆత్మ ప్రేరేపణలకు మనల్ని మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడెప్పుడు మనల్ని ఏమి చేయమంటారో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దానికి మనం విధేయులమైతే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల యొక్క రాజ్యాన్ని ఈ లోకం అంతటా కూడా మనం స్థాపించవచ్చు. కొన్నిసార్లు ప్రపంచమంతటా మనము తిరగలేము, మనము వెళ్ళలేము. కానీ మన గృహంలో కూర్చొని కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఎవరెవరి కొరకు మనల్ని ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నారో మన గృహంలో ఉండి కూడా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మకు మనం విధేయిస్తే ఎంతోమంది సత్య సందేశాన్ని వారు వింటారు. ప్రియులారా, అందుకనే తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1, 3, 4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క అనుగ్రహము నందు నిన్ను నువ్వు బలవంతుడుగా చేసుకో. ఆ ప్రభు యొక్క సైనికుడుగా నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ నాయకుడైతే ఎవరెవరినైతే తన సైన్యంలో వాళ్ళని సభ్యులుగా చేసుకుంటారో ఆ సభ్యులందరూ కూడా తమ నాయకునికి ప్రీతికరంగా ఉండాలని తమను తాము అర్పించుకుంటారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సైన్యంలో చేరిన మనము, ఆయన యొక్క విజ్ఞాపన ఆత్మను పొందిన మనము ప్రపంచంలో ఎంతమందికో మన జీవితం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఎంతోమందికి మనము సాక్షులంగా యేసుప్రభు నామములో ఉండవచ్చు కదా. నిన్ను నువ్వు సిద్ధపరచుకో అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదర, సహోదరి, విజ్ఞాపన ఆత్మను ఎవరెవరైతే తమ జీవితాల్లో కలిగి ఉన్నారో స్వయాన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని వాళ్ళు యొక్క తమ జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు అనుభవించడం మాత్రమే కాదు, వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మశక్తిని వాళ్ళు కలిగి ఉన్నారని ఇతరులు గమనిస్తారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన ఆ దుష్టాత్మలు, దురాత్మలు ప్రభుతో అంటున్నారు, దుష్టాత్మ పీడితుని ప్రభు విడిపించడానికి తన యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నప్పుడు, నజరేతుడగు యేసు, నువ్వెవరో మాకు బాగా తెలుసు, నీవు నిజమైన దేవుని కుమారుడవు, మాతో నీకేమి పని, నీలో ఎంత శక్తి ఉందో మేము ఎరిగి ఉన్నాము. అవును ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దుష్టాత్మలు గుర్తుపడతాయి అని మనం అనుకోవచ్చు. కానీ చూడండి, స్కెవా యొక్క కుమారులు
యేసు ప్రభు నామములో పౌలు బోధిస్తున్న ఆ నజరేతుడకు యేసు నామములో దుష్టాత్మలు గద్దిస్తున్నప్పుడు అప్పుడు కూడా దుష్టాత్మలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాయో చూడండి. నజరేతుడకు యేసు ఎవరో మాకు తెలుసు, ఆయనలో ఉన్న శక్తి ఏంటో మాకు తెలుసు. అపోస్తులైన పౌలు ఎవరో కూడా మాకు తెలుసు. ఆయన ఎవరి గురించి బోధిస్తున్నాడో మాకు తెలుసు. ఆయన ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాడో మాకు తెలుసు. ఆయన ఎవరి నామంలో దుష్టాత్మలను ప్రాలదోలుతున్నాడో మాకు తెలుసు. కానీ మీరు ఎవరు? అవును ప్రియులారా, దేవుని శక్తిని కలిగి ఉన్న వాళ్ళని మనుషులము మనము గమనించకపోవచ్చు, దుష్టాత్మలు కూడా గమనిస్తాయి, గుర్తుపడతాయి. దేవుని శక్తిని కలిగి ఉన్న ఆ ప్రభావాన్ని అవి తట్టుకోలేకపోతాయి. అందుకనే చూడండి, యూదా చట్టమును అనుసరించని వాళ్ళని రాచిరంపాన పెట్టడానికి తను వెళ్తున్న దారిలో స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన అనుభవాన్ని అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజుకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రాజా, నా దారిన నేను వాళ్ళని పెట్టడానికి వెళ్తున్నాను, కానీ నజరేతుడగు యేసు ఆయన తన్ను తాను నాకు ప్రత్యక్షపరచుకొని నాతో స్వయంగా మాట్లాడాడు. నువ్వెవరు అని అడిగితే నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పాడు. ఆయన నాకు గొప్ప పరిచర్యను అనుగ్రహించాడు. నీవు ఇప్పుడు ఏం చూస్తున్నావో, ఏం చూడబోతున్నావో అన్నీ కూడా నువ్వు అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు తిరిగి నా నామంలో నువ్వు సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఎక్కడెక్కడ సాక్ష్యం చెప్తున్నావో, నా నామంలో నిలబడుతున్నావో అక్కడక్కడంతా కూడా కార్యాలు నేను చేస్తాను, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడని అగ్రిప్ప రాజు ముందు తన యొక్క ఆత్మీయ అనుభవాన్ని అపోస్తులైన పౌలు పంచుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఆ పరిశుద్ధ ఆత్మశక్తిని పొందిన తర్వాత చూడండి, ప్రతి పరిస్థితులలో తనకి అనుగుణంగా ఉన్న, అనుగుణంగా లేకపోయిన పరిస్థితులలో కూడా తనని అంగీకరించని వారి కొరకు కూడా అతడు అన్ని వేళల్లో కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి సంఘాన్ని అతడు కట్టడానికి ముందు ప్రార్థన చేసి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ శ్రమలు అనుభవించినా కూడా తిరిగి ప్రార్థన ద్వారా ఆ సంఘాలను దేవునికి అర్పించి తిరిగి మరొక స్థలంలో దేవుని సంఘాన్ని నిర్మించడానికి అతడు వెళ్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనం అందరం కూడా బప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం పొందాము. మన అందరి ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నాడు. ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగితే, ఎప్పుడెప్పుడు వాక్యం చదవమంటున్నారో, ఏ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నారో, ఎవరు అవసరంలో ఉన్నవాళ్ళు మన దగ్గరికి రాబోతున్నారో వారికి సరియైన సమాధానంగా ఏ వాక్యం ద్వారా మనం వారితో మాట్లాడాలో, ఈ పరిచర్య మన ద్వారా జరగాలంటే ఒకవైపు స్తుతి, ఒకవైపు ప్రార్థన. ప్రతి క్షణము ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు సన్నిధిని మనము అనుభవించగలము. స్తుతి ప్రార్థన ఒక చేతిలో ఎప్పుడు మనకు ఉండాలి, మరొక చేతిలో వాక్యం ద్వారా మనము ప్రార్థించాలి. స్తుతి ప్రార్థన వాక్యం ద్వారా చేసే విజ్ఞాపన ప్రార్థనకు తప్పకుండా పరలోకం నుండి మనం జవాబును పొందుతాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని, యేసు ప్రభుల వారు కూడా విజ్ఞాపన కర్తగా మనందరి తరపున న్యాయవాదిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నారని యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే మనందరి తరపున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్న మనము మన జీవితాలు సరిచేయబడ్డానికి, మన కుటుంబ సభ్యులు, మన సంఘంలో, సమాజంలో ఎన్నెన్నో రకాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థనలో ఎవరెవరు స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలో ఉంటారో జరగబోతున్న విషయములను కూడా దేవుడు తప్పకుండా వారికి తెలియజేస్తారు. నా ప్రవక్తలకు చెప్పకుండా
నేను ఏది కూడా చెయ్యనని దేవుడు మాట ఇచ్చిన ప్రకారము చూడండి, మనము ఎలీషా ప్రవక్తను అతని సేవకుడైన గెహజీని చూసినప్పుడు ఆ రాజులు, సిరియా రాజులు తమ యొక్క దేశం మీద దండెత్తడానికి వచ్చినప్పుడు ప్రతిసారి ప్రార్థనలో కూర్చున్న ఎలీషా ప్రవక్తకు దేవుడు జరగబోతున్న వేరే రాజులు వారి దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నది దేవుడు చూపించినప్పుడు తమ యొక్క దేశపు రాజుకి ఎలీషా ఎన్నోసార్లు తెలియజేయడం ద్వారా తమ దేశాన్ని తాము కాపాడుకున్నారు, తమ ప్రజలను కాపాడుకున్నారు. అప్పుడు సిరియా రాజు అంటున్నాడు, ఎవరు మనము వేసుకున్న ప్రణాళికలను ఆ రాజుకి ఎవరు చెప్తున్నారు అన్నప్పుడు అందులో ఉన్నక్కడ చెప్తున్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాడు, కాబట్టి ముందు జరగబోయేవన్నీ కూడా దేవుడు అతనికి తెలియజేస్తూ ఉంటాడని. చూడండి, ఆ రాజు ఆ ప్రవక్తనే మనము గాయపరచుదాము, అతన్ని తన సైన్యాన్ని అంతా కూడా రాజుల 2వ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎలీషా గృహము చుట్టూ ఆ సైన్యము ఆవరించి ఉండడము ఎలీషా సేవకుడు గెహజీ చూసినప్పుడు ప్రార్థనలో అంత లేదు కాబట్టి ఈ బయట బాహ్యంగా ఉన్న శత్రు సైన్యము తమ యొక్క గృహము ఆవరించి ఉండడం చూసి అతడు భయపడిపోయాడు. కానీ ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మను పొందిన ఎలీషా ప్రవక్త మాత్రము మరలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా సేవకుడికి దృష్టి దానము చేయము. అతడు ఈ భౌతిక కనులతో మాత్రమే చూస్తున్నాడు, కానీ ఎవరెవరు ప్రార్థనలో ఉంటారో వాళ్ళు అంతర్దృష్టిని కలిగి ఉంటారు, ఆత్మీయ దృష్టిని కలిగి ఉంటారు. ఆ ఆత్మీయ దృష్టిని కలిగించమని గెహజీ కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు గెహజీకి ఇచ్చిన ఆత్మీయ దృష్టి ద్వారా ఎంత గొప్ప దర్శనాన్ని చూశాడు. అప్పటి వరకు ఎలీషా ప్రవక్త చూసిన దర్శనం శత్రు సైన్యం యొక్క సైన్యం కంటే మన తరపున పోరాడు వారి కంటే ఎక్కువ ఉన్న అగ్ని రథములను చూడగలిగాడు. అది ప్రార్థనలో ఉన్న వారి యొక్క గొప్ప అదృష్టం, ఆశీర్వాదం. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఏమి జరగబోతుందో, ఏమి రాబోతుందో, ఏ కష్ట నష్టాలు ఎదుర్కోబోతున్నామో అని భయపడుతూ బాధపడుతూ ఉండడం కంటే ముందుగానే ఆ ప్రభు సన్నిధిలో మనల్ని మనం అర్పించుకొని ప్రార్థనలో ప్రభు సన్నిధిలో వేచి ఉండడం ద్వారా రాబోతున్న పరిస్థితులన్నిటికీ ముందే మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని స్తుతించడం ద్వారా ప్రతి పరిస్థితిలో దేవుడి యొక్క గొప్ప కృపను, గొప్ప కార్యాలను మన కన్నులతో చూడగలము, మన జీవితంలో అనుభవించగలము. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు, ఈ ఉదయకాలంలో మనం అందరం నిర్ణయించుకుందాం. ప్రతి పరిస్థితిలో ఒకవైపు ప్రభుని స్తుతిస్తూ మరొక వైపు వాగ్దానములతో ప్రభు ముందు ప్రార్థనలో గడిపినప్పుడు మనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి మనందరి మీద ఆ విజ్ఞాపన ఆత్మను కుమ్మరించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడనని చెప్పిన దేవా నీకు స్తోత్రం. ఆత్మయు సత్యమునైన దేవా నీకు స్తోత్రం. యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఉదయమే ప్రార్థించారు, సాయంకాలం అంతా ప్రార్థించారు, రాత్రికాలం అంతా ప్రార్థనలో గడిపారు. ప్రభా అదే ప్రార్థన ఆత్మను, అదే విజ్ఞాపన ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి. రాబోతున్న పరిస్థితులను చూసి మేము భయపడుతూ బిడియముతో జీవించడం కాదు, కానీ ప్రభా స్తుతి ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో నాయనా వాగ్దానములను ఎత్తిపెట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తండ్రి జరగబోతున్నవి కూడా మీరు మాకు తెలియచేయడం ద్వారా మమ్మల్ని మేము నాయనా బలపరుచుకొని మంచి సైనికులు వలె అయ్యా మీ యొక్క మన్నన పొందడానికి ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి సైనికుడి యొక్క గొప్ప లక్షణము యుద్ధోపకరణములను ధరించి ఉండడం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆ యుద్ధోపకరణములన్నీ కూడా రోజంతా ధరించి ఉందాం. మంచి సైనికుల వలె యేసుక్రీస్తు సైన్యములో మనము కూడా ఈ రోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.